ఐసీసీలో మున్సిపల్ పంచాయతీరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ పిలవాలని, వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం అన్నారు. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని తెలిపారు. తెలంగాణలోని అన్ని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని, ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలన్నారు. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని, వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ అధికారం సర్పంచులకే ఉందన్నారు. దానిని ఎంపీడీఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి పోల్ సర్వే చేయించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. విద్యావంతులైన పట్టభద్రులు సమాజ అభ్యున్నతిలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. అతిరథ మహారథులు విద్యార్థుల కోలాహలాల నడుమ నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాభివృద్ధి, పరిశోధనలు, సేవా కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయం సాధిస్తున్న పురోగతిని జిష్ణుదేవ్ వర్మ ప్రస్తావించారు. తెలంగాణ గ్రామీణ విద్యార్థులను మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మేధో సంపన్నులుగా తీర్చిదిద్దుతోందన్నారు. విద్యావంతులైన పట్టభద్రులు సమాజ అభ్యున్నతిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. I am immensely delighted to be here at this 4th convocation of Mahatma Gandhi University. On this auspicious occasion, I extend my heartfelt greetings and best wishes to all of you. I am happy to address you today as the Chancellor of the esteemed institution, which has been making remarkable strides in academics, research, innovation and service activities. This university, located in a rural setting, draws the majority of the students from villages across Telangana. Many are first generation learners who arrive with natural innovations. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆగస్టు 8న సెట్ ముందు విచారణకు హాజరయ్యారు బండి సంజయ్. ఆ సందర్భంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. విపరీతమైన నిందలతో తనపై దుష్ప్రచారాలు చేశారని ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం ప్రజా ప్రతినిధుల పట్ల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దావాలు వేస్తే దడుచుకునే వ్యక్తిని కాదన్నారు. తాము దావాలు వేస్తే కేసీఆర్, కేటీఆర్ ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తనపై 109 కేసులు పెట్టినా రాజకీయంగా ఎదుర్కొన్నానని గుర్తు చేశారు బండి సంజయ్. సొంత నియోజకవర్గంలో వరదలు వస్తే రూపాయి ఇవ్వలేదని, కేటీఆర్ కోర్టులకు దావాల పేరుతో లక్షలు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. చట్టపరంగా విశ్వాసం నమ్మకం కూడా ఉంది కాబట్టి పక్క కూడా నేను పట్టించుకోండి దాని గురించి. ఇలా లక్షల రూపాయలు కోట్ల కడుతున్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబము 2022లోనూ 23లోనూ నా మీద 100 కోట్ల ఇజ్జదా వేసాడు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇజ్జదా వేసాడు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతమంది కడితేవి. ఇక సిరిసిల్ల నీ నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. 1 రూపాయలు ఇచ్చినా ఈ 10 లక్షలు తీసుకపోయి ఇక సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్నా. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నన్ను నా తలకే 6 ముక్కలు నట్టున్నాడు. ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, మోసం చేస్తావు. ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. వైఎస్ రాజశేఖర్ హయాంలో ములుగు జిల్లా ఇంచర్ల ఎర్రగట్టమ్మ వద్ద కొంతమంది రైతులకు భూమి ఇచ్చారని గుర్తు చేశారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఇంచర్ల ఎర్రగట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు.
అదే 41 మంది రైతుల నుంచి భూములను ఇంచర్ల ఎర్రగట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తిరిగి తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు నష్టపోవద్దని ఎకో పార్క్ దగ్గర రైతులకు 20 గుంటల చొప్పున పట్టాలు పంపిణీ చేశామన్నారు. భూములిచ్చిన రైతు కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టాలిచ్చిన భూముల్లో ఆయిల్ ఫామ్ నుంచి అధిక లాభాలు పొందాలన్నారు మంత్రి సీతక్క. టూరిజం గానీ, ఐటీ గానీ, ఇతర మరి ట్రైబల్ వెల్ఫేర్ గానీ, ట్రైబల్ యూనివర్సిటీ గానీ, మెడికల్ కాలేజ్ గానీ, నర్సింగ్ కాలేజీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ గారి హయాంలో ఇక్కడ జంగాల్పల్లిలో పేద రైతులకు కొంత భూమి ఇవ్వడం జరిగింది. కొన్ని కల్టివేషన్లో లేని కొంత కల్టివేషన్ అలాంటిది తీసుకొని వాళ్లకు మళ్ళీ ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి కొంత ల్యాండ్ను వాళ్ళకి ఇస్తూ పట్టాలు ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చినటువంటి వాళ్లకు ఎవరైతే ఉన్నారో రిటర్న్ గా మరి ఒక 20 గుంటలు, కొంతమందికి ఎకరం కూడా ఉంది సార్ ఇవ్వడం, రిటర్న్ ఎంత ఇచ్చి 20 గుంటలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయిల్ ఫామ్ వచ్చింది కాబట్టి అక్కడే టూరిజం విలేజ్ కూడా నిర్మాణం అవుతుంది, అక్కడే యంగ్ ఇండియా స్కూల్ కూడా అవుతుంది. అదంతా చాలా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ పిల్లలకు కూడా వాళ్ళ పిల్లల లిస్ట్ కూడా తీసుకున్నాం. వాళ్ళకి అందులో జాబ్స్ ఇప్పిస్తాం. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లులు ఇస్తామని కూడా. అంగన్వాడీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనరసింహ ఇంటి ముట్టడికి యత్నించారు. మంత్రి ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ విద్యను బోధించే అవకాశం కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. పిల్లలున్నా పెద్ద బిల్డింగ్ అయినా కదా మనం పిల్లలు వేస్తున్నాం. ఇంటికి ముసలిలో ఎంతవరకు మనం అంగన్వాడీ సేవలు చేస్తా ఉన్నాం, చిన్న పిల్లలు రక్షణ చేస్తున్నాం. వాళ్ళ ఆరోగ్య జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ను ఛాలెంజ్ గా తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాన్ని బీఆర్ఎస్ గెలిచే విధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. షాదీ ముబారక్ కావచ్చు, ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే వందల పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం. మనమేమో అట్లా పని చేసినాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి, మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం. వీళ్ళ వ్యవహారం ఎట్లుంది? కేసీఆర్ పేరున్నది కేసీఆర్ కిట్లా కట్ చేసి పారేయండి. ఇవాళ రాష్ట్రంలో 14 లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళకు కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా, చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది. రంజాన్ వస్తే రంజాన్ కు రంజాన్ తోఫా వచ్చేది. క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వచ్చేది. ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క పెడుతుండ వీడికని. ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా. నేను చెప్తున్నా కోటీశ్వరులు చేసుడు కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే వీడే మంచోడు. గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఫీజు రీయింబర్స్మెంట్ కు పైసలు లేవు, తులం బంగారం కు పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, 4000 పెన్షన్ కు పైసలు లేవు, 2500 పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు. ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్ లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు పుడిచేందుకు పైసలు లేవు. ట్రిపుల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. సంగారెడ్డిలో ఇష్టారీతిన ట్రిపుల్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని కొండాపూర్ మండల రైతులు హరీష్ రావుని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో రైతులు పంట భూములను కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. పచ్చని పొలాల గుండా అలైన్మెంట్ చేసి రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. ట్రిపుల్ అలైన్మెంట్ తో రేవంత్ తీరు రైతులకు శాపంగా మారిందన్నారు. రైతులు భూములు కోల్పోకుండా ట్రిపుల్ అలైన్మెంట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్, చేవెళ్ల మీదుగా ప్రతిపాదించామన్నారు హరీష్ రావు. కానీ రేవంత్ ప్రభుత్వం తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ట్రిపుల్ ఆర్ మార్గాలన్నీ అడ్డగోలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపారని విమర్శించారు. ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్ ను వ్యతిరేకించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులను బలి చేస్తూ కాంగ్రెస్ నేతల భూములను కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కేవలం సంగారెడ్డి నియోజకవర్గ సమస్య కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ట్రిపుల్ అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఇష్టారీతిన అలైన్మెంట్ ని మారుస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధిలో ట్రిపుల్ అలైన్మెంట్ పై భూ నిర్వాసితులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు. సొంత భూముల కోసం అలైన్మెంట్లు మార్చడం వల్ల వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. రైతుల ప్రయోజనాలు పనంగా పెట్టే చర్యలు ఆపకపోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లిన ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ అదనపు కార్యదర్శిని కలిశారు. తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లుగా ఆధారాల్ని అందించారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎమ్మెల్యేలు అబద్దం ఆడుతున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. వారు బీఆర్ఎస్ లో ఉంటే కేసీఆర్ ను కలవాలని, స్పీకర్ ఇలానే కాలయాపన చేస్తే తాము మళ్లీ ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు. మేము ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులు కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఏళ్ళకెళ్ళి తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం. వ్యవసాయమే జీవనాధారం చేసుకున్న రైతులను రుణమాఫీతో ప్రభుత్వం ఆదుకోవాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఘట్కేసర్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి మల్లారెడ్డి సంఘీభావం తెలిపారు. రైతులతో పాటు దీక్ష శిబిరంలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ఎందుకు రైతులమైన శాపమా మళ్ళీ మోసం చేసిండ్రా? రైతులకు ఎందుకు రుణమాఫీ చేయవద్దు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూర్చున్నాం, ఎక్కడ చూడు యూరియా కోసం రోడ్ల మీద పట్టు, రైతులందరూ రోడ్ల మీదకే వస్తున్నారు. యూరియా దొరకలేదు. అప్పుడెట్లుంటే ఇప్పుడెట్లయింది? కాంగ్రెస్ అంటే ఇట్లనే ఉంటుంది. మనం పూర్వం సంతోషం 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చింది, కానీ రైతుకు ఇంకా స్వాతంత్రం రాలేదు, ఎరువు దొరకలేదు. భారతదేశంలోనే రైతు అంటే ఎంత పెద్ద విషయం. కాబట్టి మీరందరూ కూడా అధైర్యపడద్దు. మా ఘట్కేసర్ రైతులు నేనున్న మీ ఎంబడి తప్పకుండా. త్వరలో రాష్ట్రానికి మరో 2 వందే భారత్ రైళ్లు రాబోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంచిర్యాలలో వందే భారత్ రైలును కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. రానున్న 10 ఏళ్లలో రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి 80,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా బండి సంజయ్ తెలిపారు. వందే భారత్ రైళ్లతో 3 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారని అన్నారు. అమృత్ భారత్ పథకంతో రైల్వే స్టేషన్లు మినీ ఎయిర్పోర్టుల్లా మారుతున్నాయని తెలిపారు. భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇంత డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ అంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ కోటి 16 బోగీలు ఉంటుంది. అది ఒక్క రైలు ఒక వందే భారత్ ట్రైన్ తయారు చేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం. 5 అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్ ఇంకా 2 వందే భారత్ను కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. తెలంగాణలో గొర్రెల పెంపకం పథకంలో భారీ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పథకం అమల్లో నిధులు దారి మళ్లించినట్లుగా ఈడీ దృష్టికొచ్చింది. దశల వారీగా సూత్రధారులను, పాత్రధారులను ఈడీ విచారించింది. తాజాగా గొర్రెల పెంపకం పథకంలో బాధితులను విచారించి వాంగ్మూలం తీసుకోనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బాధితులు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం చేరుకున్నారు. బాధితులను విచారించి క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న పరిణామాలు, గొర్రెల కొనుగోళ్లకు చెల్లించిన తీరుతెన్నులు తెలుసుకుని విచారణ తతంగం అంతా రికార్డులో నమోదు చేయనున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణకు బాధితుల వాంగ్మూలం కీలకం కాబోతోంది.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బోధ్ మండలంలో ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ధన్నూర్ గ్రామాన్ని పెద్దవాగు వరద చుట్టుముట్టింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న ధన్నూర్ వాసులు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సాయినగర్ కాలనీ వాసులు ముప్పతిప్పలు పడ్డారు. వెల్కమ్ బ్యాక్. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ ఇదే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం తమ వృద్ధి రేటు 10.5% ఉందని 15% వృద్ధి రేటు సాధించాలన్నారు ప్రధాని. సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని, ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్స్దే అని సీఎం చంద్రబాబు అన్నారు. నేను ఆయన థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు. రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ 2%, 3%, మ్యాక్సిమం 3.5%. ఎరువుల కొరత రానివ్వకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కి సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతున్న ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సీజన్ ఏదైనా సరే ఎరువుల కొరత రానియకుండా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ఆధార్ ధృవీకరణతో ఎరువులను పంపిణీ చేసే విధంగా చూడాలన్నారు. ఎరువులు అవసరమైతే రైతులకు డోర్ డెలివరీ చేద్దామని సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ. ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంకా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది. ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ మైక్రో న్యూట్రియంట్స్ కూడా సప్లై చేసి టోటల్ గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వలేదు, మనం టెస్టింగ్ కూడా సరిగా చేసాం కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ పర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండేదానిపైన కదా రాజశేఖర్, యాజ్ ఆన్ టుడే డిమాండ్ పైన సరే 800 రూపీస్ సబ్సిడీ. యూరియా సరఫరాలో రైతులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రఘువీరారెడ్డి విమర్శించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మెన్ ఒక లారీ యూరియా లోడును మాయం చేశారని, కేటీఆర్ ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక ప్రాంతానికి వెళ్లాల్సిన లోడ్ మరొక గ్రామానికి వెళ్లిందని, ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ జరిపారని తెలిపారు. యూరియా కొరత కేవలం తెలంగాణలోనే కాకుండా పక్క రాష్ట్రంలోనూ ఉందని, ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఇదే పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. రైతులకు అవసరమైన యూరియాను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. యూరియా మీద టీఆర్ఎస్ నాయకులు శవాల మీద పేలాలు ఏర్కున్నట్టుగా ఈరోజు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాట్లల్లో కూడా జనాలల్లో రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్న ఈ తరుణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాస్తవాలు, కొన్ని నెంబర్లు పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అని భావించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మిర్యాలగూడలో ఏదో ఒక గన్మెన్గా ఆయన ఒక లారీ లోడు యూరియాని తీసుకుపోవటం జరిగింది, ఇట్లా ఉంటుంది. హైదరాబాద్ మాదాపూర్లోని మినర్వా హాల్స్ లో మిల్లెట్ నేషనల్ మీడియా పోర్టల్ ఆధ్వర్యంలో మిల్లెట్ మదర్స్ ను ప్రారంభించారు. గృహిణుల ఆరోగ్యంపై దృష్టి సారించిన సూక్ష్మ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతూ కార్పొరేట్ ఉద్యోగులకు
పోషకమైన మిల్లెట్ లంచ్ బాక్సులు అందించేలా చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యం, మహిళా సాధికారత రెండింటిని సమన్వయపరుస్తూ పట్టణ జీవన శైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యం. మిల్లెట్ మదర్స్ కార్యక్రమం ఎంతో ప్రేరణిచ్చిందన్నారు సినీ నటి లయ. మిల్లెట్స్ వాడకం వల్ల షుగర్, రక్తపోటు సమస్యలు తగ్గుతున్నాయన్నారు. ఈ ప్రణాళిక ఉద్యోగులకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తోందన్నారు. తల్లులు తమ వంటింటిని ఆదాయ వనరుగా మలుచుకునే అవకాశం కల్పిస్తోందని ఆమె అన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం నాకు గర్వకారణమని సినీ నటి లయ తెలిపారు. MBF అనేది మీరు చూస్తున్నారు కదా, మిల్లెట్స్ మీద ప్రోగ్రామ్. అది ఫౌండర్ అయిన శ్రీనివాస్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. నన్ను ఇవాళ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిల్లెట్ మదర్స్. బట్ యాక్చువల్లీ ముందుగా వీళ్ళు ఆల్రెడీ మిల్లెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇదివరకు చాలా చేశారు. అండ్ రకరకాల కిట్లు తయారు చేశారు. పిల్లలకి కానివ్వండి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే బ్లడ్ ప్రెషర్, ఒబిసిటీ, ఇలా రకరకాలుగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కిట్స్ తయారు చేశారు. ఆ కిట్లో ఆల్రెడీ దే విల్ హ్యావ్ అంటే బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి, తర్వాత లంచ్, స్నాక్, డిన్నర్, ఇలా అన్నిటికీ కావాల్సిన ఒక కిట్ ని తయారు చేస్తారు. అలాగే స్పెషల్ గా ఎనీబడి నీడ్స్ ఎనీథింగ్ 1-on-1 కన్సల్టేషన్ ద్వారా వాళ్ళకి ఉన్న స్పెసిఫిక్ నీడ్స్ బట్టి వాళ్ళకి కూడా తయారు చేసి ఈ ఒక కాంబినేషన్ సజెస్ట్ చేసి అలా చేస్తూ ఆల్రెడీ ఉన్నారు. ఇవన్నీ ఆల్రెడీ చేస్తూ ఇవాళ స్పెషల్ గా మిల్లెట్ మదర్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే మీరు చూస్తే గృహిణులకు యాక్చువల్లీ అంటే ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ వేరే వేరే చేసుకుంటున్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ఒక సెకండ్ జాబ్ అనుకోండి, లేకపోతే ఆల్రెడీ ఏమి ఖాళీగా ఉన్నా కూడా ఎలాగో వంట మనకి మామూలుగా తప్పదు. ఎవ్రీడే మనం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తినాలి కాబట్టి మనకు వంట అనేది తప్పదు ఎక్కడ ఏ ఇంట్లో అయినా. సో వంట చేసుకుంటూ హెల్తీగా చేసుకోవడం నేర్పించి వాళ్ళకి ఆ హెల్తీ ఫుడ్ తయారు చేయడం అన్ని నేర్పించి అన్ని సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ చేసుకుని మళ్ళీ అది తీసుకుని అది ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడంతో పాటు అలాగే లేడీస్ కి కూడా ఉపాధి హామీ అంటే ఎర్నింగ్ కి ఒక స్టెప్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతను బంధించారు అటవీ శాఖ అధికారులు. 3 నెలలుగా చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు వీరన్నపేటలోని గుట్టలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. చిరుతను హైదరాబాద్ తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుతను బంధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన నిరంతరం ఉండాలన్నారు మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని రామపురంలో ఉన్న బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. మారిషస్ ప్రధానమంత్రికి పట్టు వస్త్రాన్ని బహుకరించి లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని అందించారు. బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం. బీహార్లో అభివృద్ధి కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలకు కంటగింపుగా మారిందన్నారు ప్రధాని మోదీ. అందుకే బీహార్లో తాను పర్యటిస్తే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వ్యంగ్యంగా పోస్టులు పెడుతోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇల్లు కట్టించాలన్న ఆలోచన లేని వాళ్లు ఇవాళ ర్యాలీలు చేస్తూ మఖానా గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ. लेकिन पिछली सरकारों ने मखाने की भी उपेक्षा की और मखाना किसानों की भी उपेक्षा की। और मैं दावे से कहता हूं, ये जो आजकल यहां आकर के चक्कर काटते हैं ना, उन्होंने मेरे आने से पहले मखाना का नाम भी नहीं सुना होगा। ये हमारी सरकार है जिसने मखाना को प्राथमिकता दी है। साथियों, बिहार के विकास की ये गति, बिहार की प्रगति कुछ लोगों को रास नहीं आ रही है। जिन लोगों ने दशकों तक बिहार का शोषण किया, इस मिट्टी को धोखा दिया, आज वो ये मानने को तैयारी नहीं कि बिहार भी नए कीर्तिमान बना सकता है। మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డిఎస్సి ఫైనల్ లిస్ట్ విడుదల చేశామన్నారు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఎంతో పారదర్శకంగా డిఎస్సి ప్రక్రియ జరిగిందని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ధన్యవాదాలు తెలియజేశారు. 16,347 పోస్టులను నోటిఫై చేస్తే 15,941 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సెలెక్ట్ అయిన వారికి విద్యాశాఖలోకి స్వాగతం చెప్తున్నామని, ఈ నెల 19న నియామక పత్రాలు అందజేస్తామని కోన శశిధర్ తెలిపారు.
గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులివ్వటము. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా మరి కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. వక్ఫ్ సవరణ చట్టం అమలుపై దాఖలైన పిటిషన్స్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ చట్టంపై పూర్తిగా స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వక్ఫ్ చట్టంలోని కీలక ప్రొవిజన్స్ ను సుప్రీంకోర్టు నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త చట్టాన్ని నిలిపివేయాలన్న పిటిషన్స్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టేను విధించేందుకు నిరాకరించింది. 5 ఏళ్ల పాటు ఇస్లాం అనుసరించిన వ్యక్తి వక్ఫ్ ప్రయోజనాలు పొందే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు నిబంధనలు పెంపొందించేందుకు 5 ఏళ్ల నిబంధనలు అమలు చేయొద్దని సుప్రీంకోర్టు వెలువరించింది. వక్ఫ్ బోర్డులో 3 లేదా 4 సభ్యులు ముస్లిమేతరులు ఉండాలని సుప్రీం ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆపరేషన్ కగార్లో భాగంగా జార్ఖండ్లోని హజరీబాగ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్తో పాటు మరో 2 మావోయిస్టులు మృతి చెందారు. సహదేవ్పై ₹1 కోటి రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు దోహాలో హమాస్ నేతలు సమావేశమయ్యారు. హమాస్ నేతలపై సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్రదేశమని, దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీం బిన్ హమద్ ఆల్ థానీని అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు. యుఎస్ లో పెట్టుబడుల గురించి ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ దిగొచ్చారు. విదేశీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలన్నారు ట్రంప్. నిపుణులైన కార్మికులను మా దేశానికి తీసుకురావాలని సౌత్ కొరియాను కోరారు. వారి నుంచి అమెరికా కార్మికులు శిక్షణ పొందాలని సూచించారు. విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై నాటో G7 దేశాలు టారిఫ్లు విధించాలని అమెరికా పిలుపునివ్వడాన్ని చైనా తీవ్రంగా పరిగణించింది. కేవలం ఏకపక్షంగా వేధించేందుకు, ఆర్థిక బల ప్రదర్శనకు ఇటువంటి చర్యలు చేపడుతోందని ఆరోపించింది. వాషింగ్టన్ చెప్పినట్లు చేస్తే మాత్రం తాము ప్రతి చర్యలు చేపడతామని హెచ్చరించింది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా రష్యాతో కూడా తమకు సాధారణ సంబంధాలున్నాయన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగానే ఉన్నట్లుగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లలో వరుసగా 8 సెషన్ల లాభాల జోరుకు ఇవాళ బ్రేక్ పడింది. ఐటీ, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల వెల్లువతో కీలక సూచీలు పతనమయ్యాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నడుమ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై పురోగతి సైతం మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. మొత్తం మీద సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 81,785 పాయింట్ల వద్ద ముగియగా 44 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 25,069 పాయింట్ల వద్ద ముగిసింది.